సీక్రెట్స్ ఆఫ్ ది మిలియనేర్ మైండ్. ఈ పుస్తకంలోని అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో కొంతమందే ఎందుకు అంత ధనవంతులుగా ఉన్నారు, మిగతా వాళ్ల పరిస్థితేంటి? చాలామంది అదృష్టం, చదువు అంటారు. కాని అసలు కారణం బయటలేదు, మన లోపలే దాగుంది. ధనవంతులకి, సామాన్యులకి మధ్య తేడా వాళ్ళ పనుల్లో కాదు, వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్లో ఉంది. దీన్నే ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ అంటారు. మన ఆర్థిక జీవితాన్ని తెలియకుండానే నడిపించేది ఇదే. ఇది అర్థం కావాలంటే ఒక ఇంటి బ్లూ ప్రింట్ గురించి ఆలోచిద్దాం. ఇల్లు కట్టాలంటే ప్లాన్ కావాలి కదా? ఆ బ్లూ ప్రింట్లోనే లోపాలుంటే ఖచ్చితంగా కట్టే ఇల్లు కూడా లోపాలతోనే ఉంటుంది. సింపుల్ లాజిక్. సరిగ్గా అలాగే మన మనీ బ్లూ ప్రింట్ సరిగా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మన ఆలోచనలే మన ఫలితాలని ఎలా సృష్టిస్తాయో చూడండి. అంతా మొదలయ్యేది ఆలోచనలతోనే. ఆలోచనలు భావాలకు, భావాలు పనులకి, పనులు ఫలితాలకి దారితీస్తాయి. ఇది ఒక సైకిల్ లాంటిది. దీన్నే ఒక ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అని కూడా అనుకోవచ్చు. మన మైండ్కి ఒక ఫైనాన్షియల్ టెంపరేచర్ సెట్ అయ్యుంటుంది. డొనాల్డ్ ట్రంప్ థర్మోస్టాట్ బిలియన్లకు సెట్ అయ్యింది. అందుకే అంతా పోయినా మళ్లీ సంపాదించగలిగారు. మన థర్మోస్టాట్ వేలలో సెట్ అయ్యుంటే కోట్లు వచ్చినా తెలియకుండానే పోగొట్టుకుంటాం. సరే, ఇంతకీ ఈ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఎలా ప్రోగ్రామ్ అయ్యింది? అదంతా మన చిన్నప్పుడే జరిగిపోయింది. మన మైండ్ ఇలా ప్రోగ్రామ్ అవ్వడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది వర్బల్ ప్రోగ్రామింగ్. చిన్నప్పుడు డబ్బు గురించి ఎలాంటి మాటలు విన్నామో అదే. రెండవది మోడలింగ్. మన పెద్దవాళ్లు డబ్బుని ఎలా వాడారో మనం గమనించి నేర్చుకోవడం. మూడవది ప్రత్యేక సంఘటనలు. డబ్బుకు సంబంధించిన ఏదైనా బలమైన అనుభవం మన మీద ప్రభావం చూపుతుంది. అంటే మనకు కనిపించే ఆర్థిక ఫలితాల వెనుక కనిపించని ఈ బ్లూప్రింటే కారణమనమాట. కానీ అసలైన పాయింట్ ఏంటంటే, ఈ బ్లూ ప్రింట్ని మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పటిదాకా మన ఆర్థిక కథను పాత ప్రోగ్రామింగ్ రాసింది. మరి నెక్స్ట్ చాప్టర్ ఎవరు రాస్తారు?